అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు 6,000 పైచిలకు స్టూడెంట్ వీసాలను రద్దు చేసినట్టు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీసా గడువు ముగిసినా దేశంలో ఉండటం, ఇతర చట్ట ఉల్లంఘనలు, ఉగ్రవాదానికి మద్దతు పలకడం తదితర కారణాలతో వీసాలను రద్దు చేసినట్టు తెలిపింది. విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించినందుకు సుమారు 4,000 వీసాలను రద్దు చేశారు. ఇందులో అధిక శాతం దాడుల నేరానికి సంబంధించినవని ఓ అధికారి తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్, డ్రగ్స్, చోరీ కేసుల్లో చిక్కుకున్న వారి వీసాలను రద్దు చేశారు. ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన కారణంగా సుమారు 300 వరకు విదేశీ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వలసలపై తన విధానాలకు అడ్డుపడుతున్న టాప్ యూనివర్సిటీలపై కూడా ట్రంప్ తగాదాకు దిగిన విషయం తెలిసిందే. యూత్ వ్యతిరేకతను కొన్ని యూనివర్సిటీలు అలవాలంగా మారాయంటూ మండిపడ్డారు. అమెరికా విదేశాంగ విధానానికి ఇది విరుద్ధమంటూ కఠిన చర్యలకు ఉపక్రమించారు. స్టూడెంట్ వీసాల జారీని కూడా ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. సోషల్ మీడియా ప్రొఫైల్స్ను కూడా జల్లెడ పట్టాకే విదేశీయులకు వీసాలు జారీ చేయాలని వివిధ దేశాల్లోని అమెరికన్ ఎంబసీలు, కాన్సులేట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అమెరికాలో ఉన్న విదేశీయులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే మరో ఆలోచన లేకుండా వారి వీసాలను రద్దు చేసి స్వదేశానికి డీపోర్ట్ చేస్తుంది. గ్రీన్ కార్డు ఉన్న విదేశీయులను అమెరికా ప్రభుత్వం టార్గెట్ చేసింది.